హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. న్యాచురల్ బ్యూటీలో ఈరోజు నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తున్నాను. అదేంటి అంటే మనం ఇంట్లోనే మనం వాడుకునేటటువంటి సోప్స్ని తయారు చేసుకోవటం. సో డూ ఇట్ యువర్ సెల్ఫ్, డిఐవై వీడియోస్ అంటూ ఉంటాం కదా, అలాంటి డిఐవై సోప్ అనమాట. మీకు సూట్ అయ్యేటటువంటి సబ్బుని మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అయితే చాలా రకాల సబ్బులు తయారు చేసుకోవచ్చు. ఆరెంజ్ సోప్ తయారు చేసుకోవచ్చు, రోజ్ సోప్ తయారు చేసుకోవచ్చు, పపాయ సోప్ తయారు చేసుకోవచ్చు, అలా చాలా రకాలైనటువంటి సోప్స్ తయారు చేసుకోవచ్చు. అయితే ఈరోజు ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అయ్యేటటువంటి చక్కటి హెర్బల్ హోమ్ మేడ్ సోప్ని ఎలా తయారు చేసుకోవాలి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకి చాలా ఈజీగా దొరుకుతాయి. అండ్ ఒకవేళ దొరకకపోతే ఆల్టర్నేట్ ఏం యూస్ చేయాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికి ఏం ఐటమ్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ మనకి సోప్ బేస్ అని ఉంటుంది. ఈ సోప్ బేస్ మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. అండ్ అదేవిధంగా మనకి సోప్ బేస్ లేదు అని అంటే గ్లిజరిన్ సోప్స్ అంటే పియర్స్ కానీ డవ్ కానీ ఇలాంటి సోప్స్ ఏవైనా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. బాగా క్రీమ్ బేస్డ్ సోప్స్, కెమికల్ తక్కువగా ఉండేటటువంటివి. సో సోప్ బేస్ లేదంటే కనుక మనం ఏదైనా హెర్బల్ సోప్ని యూస్ చేయొచ్చు. కానీ సోప్ బేస్ అయితే మీకు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, చాలా ప్యూర్ ఉంటుంది, అంటే ఇంకా వేరే ఏం ఫ్లేవర్స్ మిక్స్ అవ్వవు. ఇదైతే కోకోనట్ మిల్క్తో తయారైనటువంటి సోప్ బేస్ తీసుకున్నాను. డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది అనమాట, స్మూత్ టెక్స్చర్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే గులాబీ రేకులు. సో ఈ గులాబీ రేకులు కూడా మనకి చాలా మంచి రిజల్ట్ వస్తాయి. అలాగే స్కిన్ టోనర్ కింద మనకి గులాబీ రేకులు చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే గులాబీ పేస్ట్ ఓన్లీ గులాబీలతో కూడా మనం ఏమి మిక్స్ చేయకుండా కూడా చేసుకోవచ్చు, అది కూడా నేను చెప్తాను. అండ్ అదేవిధంగా ఇవి వచ్చేసి ఏంటంటే మనకి ఆరెంజ్ పీల్. ఈ ఆరెంజ్ పీల్ ఇలా మీరు ఎండబెట్టుకొని దీన్ని పౌడర్ చేసుకోవచ్చు, లేదంటే మనకు మార్కెట్లో ఇలా పౌడర్ దొరుకుతుంది. సో ఇలా నేను బయట నుంచి పౌడర్ తెప్పించాను. ఇవి ఇంకా ఎండలేదు, ఎండిన తర్వాత దీన్ని పౌడర్ చేసుకుంటే ఆరెంజ్ పీల్ పౌడర్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ విటమిన్ క్యాప్సిల్, మనకి మాయిశ్చరైజేషన్ కోసం ఈ విటమిన్ క్యాప్సిల్ కావాలి. ఇది మనకి ముల్తానీ మిట్టి అండి, ప్యూర్ ముల్తానీ మిట్టిని యూజ్ చేస్తున్నాను. దీంట్లో ముల్తానీ మిట్టి స్కిన్ని కొంచెం డ్రై చేస్తుంది. సో దీనివల్ల ఇంకొకటి ఏంటంటే స్కిన్ పైన ఉన్న ట్యాన్ క్లియర్ అవుతుంది. ముల్తానీ మిట్టికి చాలా లక్షణాలు ఉన్నాయి, మనం యూజ్ చేసేటటువంటి విధానం బట్టి అది మనకి పనిచేస్తుంది. సో ఆల్రెడీ మొత్తం మాయిశ్చరైజింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఎలాగో మనకి ట్యాన్ రిమూవ్ చేయడానికి స్కిన్ టైట్నింగ్ కోసం నేను ముల్తానీ మిట్టి యూస్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత డ్రైడ్ ఆరెంజ్ పీల్ పౌడర్ తెప్పించాను నేను మార్కెట్లోంచి. సో ఇవి మనం యూస్ చేసుకోవచ్చు, లేదు ఇంట్లోనే కూడా మనము తయారు చేసుకోవచ్చు కొన్ని రకాలైనటువంటి పౌడర్స్. నీమ్ పౌడర్ యూస్ చేయొచ్చు, లేదంటే కనుక మనకి జాస్మిన్ పౌడర్ యూస్ చేయొచ్చు. అయితే కొన్ని కాంబినేషన్స్ సెట్ అవ్వవు. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న కాంబినేషన్స్ ప్రకారం మనం చేద్దాము. తర్వాత చాలా రకాల సోప్స్ ఒక్కొక్క రకంగా చేయొచ్చు, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి సోప్ బేస్ అండి, ఈ సోప్ బేస్ అనేది ఉండే షేప్ని బట్టి మనకి సోప్ వస్తుంది అనమాట. సో ఇందులో మనం వేసుకుంటే హార్ట్ సింబల్ షేప్ వస్తుంది, ఇందులో ఓవెల్ షేప్, ఇందులో సర్కిల్ షేప్, ఇందులో స్క్వేర్ షేప్. అలా మనం సోప్ని మొత్తం తయారు చేసుకున్న తర్వాత ఆ మెల్ట్ ఇందులో వేసేసుకుంటే మనకి అదేమవుతుందంటే గట్టిపడి మనకు తర్వాత తీసినప్పుడు ఆ షేప్లో సోప్ అనేది వస్తుంది అనమాట. దాన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. సో దానికోసం సోప్ బేస్. సో ఫస్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఇది మనం సీల్డ్ అనమాట, 1 కేజ్ తెప్పించాను నేను. ఈ 1 కేజ్ మనకు అవసరం ఉండదు, కొంచెం సరిపోతుంది. అయితే చాలా ఇది మనకి కాస్ట్ అనేది ఉంటుంది, 250 నుంచి ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి మనకి 450 అలా పడింది. ఇది మనకి నేను మొత్తం సీల్ ఓపెన్ చేసేసానండి. ఇది మనకి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ముక్కగా ఉంది కదా, ఇలా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, ఈజీగా మనకి మెల్ట్ అయిపోతుంది స్టవ్ పైన పెడితే కూడా. సో మనకి ఈ మిగిలింది ఏదైతే ఉందో దీన్ని మనం ర్యాప్ చేసేసి దాచేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఏం చేయాలంటే మనము చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇది ఈజీగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ లాగా కట్ చేసుకున్నటువంటి ఈ మెల్ట్ని ఒక ప్లేట్లో తీసాను. ఆ తర్వాత ఏంటంటే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ లోపల ప్రిపేర్ చేసుకుందాం. సో ఇందులో ఏంటంటే 1 స్పూన్ ముల్తానీ మిట్టి పౌడర్, మనకున్న ఈ మెల్ట్కి ఒక 2 స్పూన్స్ అయితే పడతాయి ఖచ్చితంగా. ఫుల్గా 2.5 స్పూన్స్ దాకా వేసాను ముల్తానీ మిట్టి. అండ్ దాంతోపాటు ఏంటంటే మనకి నెక్స్ట్ ఆరెంజ్ పౌడర్ అనమాట. ఆరెంజ్ కూడా మనకి చాలా మంచి కాంప్లెక్షన్ ఎన్హాన్స్ చేయడానికి పనిచేస్తుంది. ఇది ప్యూర్ డ్రై చేసినటువంటి ఆరెంజ్ పీల్ పౌడరు. ఈక్వల్ క్వాంటిటీలో కావాలంటే ఈక్వల్ క్వాంటిటీలో కూడా
తీసుకోవచ్చు మనకి. అండ్ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మనకి దీనికి ఎక్కువ మాయిశ్చర్ కావాలి అంటే ఈ 4 కూడా ఈ విటమిన్ క్యాప్సూల్స్ని ఇందులో నేను మిక్స్ చేస్తున్నాను. బాదం ఆయిల్ కావాలంటే మనము బాదం ఆయిల్ని కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇట్లా 4 క్యాప్సూల్స్ కూడా ఇందులో మిక్స్ చేసేయచ్చు. ఫుల్గా 4 ఈ విటమిన్ క్యాప్సూల్స్ యొక్క ఆయిల్ కూడా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ రోజ్ పెటల్స్. రోజ్ మనకి చాలా మంచి అరోమా వస్తుంది. రోజ్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, పైన మనము పెటల్స్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది పర్టిక్యులర్గా మనకి రోజ్ ఎఫెక్ట్ ఎక్కువ కావాలి అని అంటే రోజ్ పెటల్స్ ఎక్కువ వేసుకోవచ్చు మనము. ఇలా రోజ్ పెటల్స్ ఇవన్నీ కూడా మనము రెడీ పెట్టుకోవాలి. సో అన్ని పౌడర్స్ వేసుకున్నాం కదా, దాంట్లో ఈ విటమిన్ క్యాప్సూల్ కలిపాము, రోజ్ పెటల్స్ వేసాము. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో కాసేపు వీటిని పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మనము ఒక బౌల్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం లైట్గా వాటర్ పోసి దీన్ని హీట్ చేయాలన్నమాట. ఇండైరెక్ట్ హీటింగ్ అంటారనమాట. ఈ సోప్ మెల్ట్ ఏదైతే ఉందో ఈ సోప్ మెల్ట్ని ఒక స్టీల్ బౌల్లో తీసుకొని మనము మొత్తం ఈ మెల్ట్ అంతా కూడా పెట్టి దీన్ని మెల్ట్ చేయాలి. ఇది స్టవ్ పైన పెట్టిస్తే కరిగిపోతుంది. ఇందులో ఏముండదు, కోకోనట్ మిల్క్, క్యాస్టర్ ఆయిల్, అలాగే బాదం ఆయిల్, ఇలాంటి హెర్బల్ వెజిటబుల్ ఆయిల్స్ వెజిటబుల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయన్నమాట. దీన్ని డైరెక్ట్గా హీట్ చేయకుండా ఇండైరెక్ట్గా ఇలా బౌల్లో పెట్టి ఆల్రెడీ ఒక గిన్నెలో మనం వాటర్ తీసుకొని దానిపైన పెట్టి హీట్ చేయాలి. ఇది మొత్తం కరిగిపోతుంది. ఇప్పుడు ఇది ఏంటంటే మొత్తం మెల్ట్ అయిపోతుంది హీట్కి. ఇలా ముక్కలు ముక్కలుగా ఉన్నదంతా కూడా మనకి ఒక లిక్విడ్ లాగా, ఒక పేస్ట్ లాగా మొత్తం అంతా కూడా కరిగిపోతుంది చక్కగా. సో కాసేపు స్టవ్ పైన ఉంచుదాం. ఇది డైరెక్ట్గా హీట్ చేస్తే ఏమవుతుందంటే మనకి పాడవుతుంది, అంటే దీనిలో ఉన్న మంచి లక్షణాలు తగ్గిపోతాయి. కాబట్టి స్లోగా ఇండైరెక్ట్ హీటే చేయాలి. సో ఇలా మొత్తం మెల్ట్ అయిపోయిందండి, బాగా మిల్క్ లాగా. అసలు ఇంక ఇది కరిగిపోయింది కదా మొత్తం. ఇది కోకోనట్ మిల్క్తో తయారైనటువంటి బేస్, చాలా చక్కటి అరోమా కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బయటికి తీసేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా మొత్తం పేస్ట్ అయిపోయింది కదా, మొత్తం అంతా కూడా పలచగా లిక్విడ్గా అయిపోయింది కదా. ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ ఐటమ్స్ అన్నీ కూడా వేసేసేయాలి. ఈ పౌడర్తో సహా వేసేసి బాగా కలపాలి. చాలా బాగుంటుందన్నమాట. బాగా మిక్స్ చేయాలి. ఇది మీకు ఎలా అంటే ఒక స్కిన్ పాలిషింగ్ సోప్ లాగా ఉంటుంది, అంటే దీనివల్ల స్కిన్ కూడా బాగా పాలిష్ అవుతుందండి. చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుందన్నమాట. ఈ మిక్స్చర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇది గట్టి పడకముందే ఈ సోప్ బేస్ బాక్స్ ఉంది కదా, దీంట్లో మనం వేసేసామంటే చక్కగా మనకి మంచి షేప్లో సోప్ తయారైపోతుంది. ఒక కన్వీనియంట్గా ఉండేటటువంటి స్పూన్ తీసుకొని మనము చక్కగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు. హార్ట్ షేప్లో వేద్దాము. అలాగే ఇంకొక సోప్ వచ్చేసి మనం రౌండ్ షేప్లో వేద్దాము. 2 సోప్సే అవుతాయి. ఇది మనకి చాలా 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 మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఒక మంచి అరోమా కావాలనుకున్న, అంటే మంచి స్మెల్ కావాలి, సోప్ రుద్దుతుంటే మనకి చాలా చక్కటి ప్లెజెంట్ స్మెల్ కావాలి అని అంటే అరోమా లిక్విడ్స్ ఉంటాయి కదా, అరోమా ఆయిల్స్ ఉంటాయి కదా, లావెండర్ ఆయిల్ అని, జాస్మిన్ ఆయిల్ అని, లైమ్ ఆయిల్ అని, ఇలా డిఫరెంట్ ఆయిల్స్ ఉంటాయి కదా, అవి ఒక 2 డ్రాప్స్ వేయాలన్నమాట. వేస్తే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే మనకి ఈ రోజ్ పెటల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా మంచి ఎఫెక్ట్ కావాలి అని అనుకుంటే కనుక సోప్లో ఇలా రోజ్ పెటల్స్ కనుక మీరు పైన పెట్టేశారనంటే దీంతో పాటు ఎండిపోతుంది. ఇది ఇలా చాలా బాగుంటుంది. పైన కొంచెం ఇది ఒక రోజ్ సోప్ లాగా ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే మనం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒక 1 అవర్ తర్వాత తీస్తే చాలా చక్కటి రిజల్ట్ ఉంటుంది. వ్యూవర్స్, 1 అవర్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇది గట్టి పడింది. ఈ సోప్ని మనము యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా సోప్ హార్ట్ సింబల్లో రెడీ అయిపోయింది. ఇక్కడంతా కూడా మనకి ఫస్ట్ వాష్లో మనకి వస్తాయన్నమాట. చక్కగా మనం వాష్ చేసుకోవడానికి చాలా చాలా కన్వీనియంట్గా ఉంది. అండ్ మనకి ఏ సింబల్లో కావాలంటే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి రౌండ్ అనమాట. మనకి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఇలా వస్తుంది. ఫ్రంట్ సైడ్ మనం రోజ్ పెటల్స్ పెట్టుకున్నాం కదా, కావాలనే నేను ఇందులో రోజ్ పెటల్స్ పెట్టాను.
వ్యూవర్స్ చాలా బ్యూటిఫుల్గా మనకి 2 షేప్స్లో కూడా చక్కగా హోమ్ మేడ్ సోప్ రెడీ అయిపోయింది. ఈ హోమ్ మేడ్ సోప్లో వచ్చేసి మనకి యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా సేఫ్ ఇంగ్రీడియంట్స్, ఎలాంటి కెమికల్స్ లేవు. ముల్తానీ మిట్టి మనకి ఏం చేస్తుందంటే స్కిన్ పైన మనకి ట్యాన్ రిమూవ్ చేస్తుంది అండ్ అదేవిధంగా స్కిన్ ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండడానికి అంటే ఆయిల్ తీసేయడానికి అంటే ఆయిల్ కంట్రోల్గా యూజ్ అవుతుంది. అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా మనకి చక్కటి ఆయిల్ కంట్రోల్గా యూజ్ అవుతుంది, కాంప్లెక్షన్ ఎన్హాన్సింగ్కి యూజ్ అవుతుంది. విటమిన్ సి కూడా మనకి ఆరెంజ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ ఈ విటమిన్ ఆయిల్ మనకి మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. రోజ్ పెటల్స్ మనకి చక్కటి స్కిన్ టోనర్ లాగా యూజ్ అవుతాయి. అన్ని విధాలుగా ఓవరాల్గా బ్యూటిఫుల్గా మనకి హర్బల్ సోప్స్ అనేవి రెడీ అయిపోయాయి. దీన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది చాలా సింపుల్, ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి, మనకి విడిగా కూడా బయట సోప్ బేస్ దొరుకుతుంది. లేదంటే పిఎస్ సోప్తో కూడా మీరు ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ బ్యూటీ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. అండ్ దాంతోపాటు ఏదైనా బ్యూటీ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. ఫర్దర్ వీడియోస్లో కూడా నేను ఆ బ్యూటీ టిప్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కావాలి అని అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.